నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. రలీవ్ గలీవ్ చెలీవ్ అంటూ కశ్మీర్ లో లోయలో ఉన్నటువంటి హిందువులు తక్షణమే ఈ లోయను విడిచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేసిన సందర్భంలో, వాళ్ళపైన మారణహోమం సృష్టించిన సందర్భంలో ఎవరు పెద్దగా మాట్లాడిన సందర్భం లేదు. ఒక 20 సంవత్సరాల తర్వాత గానీ ఆ విషయం బయటకు రాలేదు. ఇదే భారతదేశ వ్యాప్తంగా మైనారిటీ హక్కుల పేరిట పదే పదే మాట్లాడే నాయకులు ఓవైపు హిందువులపైన ఊచకోతలు జరిగినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఉత్తరప్రదేశ్ ఖైరానాలో కావచ్చు, బెంగాల్లో కావచ్చు, అటు తమిళనాడులో ఏకంగా ఒక ఆలయమే మాది అని వక్ఫ్ బోర్డు ప్రకటించినప్పటికీ కూడా ఎవరు పెద్దగా మాట్లాడలేదు. కానీ వీటిపైన సంస్కరణాత్మకమైన చర్యలు తీసుకుంటున్న ప్రతిసారి విపరీతమైన నిరసనలు జరుగుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, సిఏఏ తీసుకొచ్చినప్పుడు సడన్ గా షహీన్ బాగ్ అల్లర్లు మనం చూసాం. పిఎఫ్ఐ విషయంలో జరిగిన విషయాలు మనం చూసాం. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రస్తుతం వక్ఫ్ కి సంబంధించి వక్ఫ్ చట్టం అమలవుతున్న సందర్భంలో దీనికి వ్యతిరేకంగా బెంగాల్ అట్టుడుకుతోంది. అనేక ప్రాంతాల్లో నిరసనలు జరుగుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఇవన్నీ జరుగుతూ ఉంటే అదే సందర్భంలో ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత, ముఖ్యంగా తెలంగాణలో కావచ్చు, లేకపోతే ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ప్రపోజ్ చేస్తున్నది కావచ్చు, బీసీలకు రిజర్వేషన్ల పేరిట అందులోనే ముస్లింలను జొప్పించి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే ఒక ప్రయత్నం ఇంకోవైపు జరుగుతోంది. ఓవైపు విపరీతమైన సంతుష్టీకరణ విధానాలు, ఇంకోవైపు పూర్తిగా తిరస్కరణ విధానాలు హిందువుల పట్ల జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ మైనారిటీ మెజారిటీ ఎంతకాలం ఉండాలి, దీని గురించి అసలు ఎలా అర్థం చేసుకోవాలి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టర్ భాస్కర్ రావు గారు, ప్రముఖ రచయిత, ఆధ్యాత్మికవేత్త, సామాజిక రాజకీయ విశ్లేషకుడు. నమస్కారం సార్. సార్ భాస్కర్ రావు గారు, ఫస్ట్ ఇందాక నేను ఇంట్రొడక్షన్ లో చెప్పింది ఈ మైనారిటీ మెజారిటీ, ఓవైపేమో తెలియకుండానే చాప కింద నీరులా మైనారిటీ రిజర్వేషన్లు ఇవన్నిటి విషయంలో చాలా ఆగమేఘాల మీద బిల్లులు తీసుకొస్తున్నారు, పుష్ చేస్తున్నారు. ఇంకోవైపేమో హిందువులకు సంబంధించి వక్ఫ్ బోర్డు ఇట్లాంటి ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు అదేదో ముస్లిం వ్యతిరేక ధోరణి అన్నట్టుగా వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి ఏది ముస్లింలకు అనుకూలంగా ఉన్నది? నిజంగా ముస్లింలకు వాళ్ళలో సంస్కరణ రావాల్సిన అవసరం లేదా? కేవలం హిందువులనే సంస్కరణలు రావాలా? అసలు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఈ మైనారిటీ అపీజ్మెంట్ అనేది మన దేశం యొక్క ఒక డిఎన్ఏ లాగా, ఒక సిలబస్ లాగా మారిపోయింది. అది ఈ రోజుది కాదు. అది అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం స్థాపించిన కాలం నుంచి ఉన్నటువంటి ఒక జాడ్యం. అది ఆ జబ్బు ఎంతవరకు వచ్చిందంటే ఆఖరికి జాతిపిత అని చెప్పుకునేటటువంటి మహాత్మా గాంధీని కూడా ఆనాడు షౌకత్ అలీ, మహమ్మద్ అలీ సోదరులు ఇష్టం వచ్చినట్టుగా నిందించేటంత తీవ్ర స్థాయిలో ఉంది. అంటే మహాత్మా గాంధీ అంటే ఒక పెద్ద ఫిగర్ కదా నాడు స్వాతంత్రోద్యమంలో. అలాంటి మహాత్మా గాంధీని కూడా నువ్వు మా మతంలోని సాధారణమైనటువంటి మనిషి కన్నా మతం దృష్టితో చూస్తే నువ్వు తక్కువ వాడవని వాళ్ళు బహిరంగ వేదిక మీద మహాత్మా గాంధీని దూషించారు. అంటే అప్పటి నుంచి మొదలైనటువంటి ఈ అపీజ్మెంటు స్వాతంత్రం వచ్చేటప్పుడు దేశ విభజన జరగడము, ఆ దేశ విభజనలో లక్షలాది మంది యొక్క ప్రాణాలు పోవడము, ఇక్కడ అక్కడ జనమార్పిడి జరగాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు ఆశించినా కానీ జరగకపోవడం, ఆ తర్వాత కాలంలో రాజ్యాంగంలో ఆర్టికల్స్ 15 నుంచి 25 ఉండే ఆర్టికల్స్ లో ఈ మైనార్టీలకు ప్రత్యేకమైనటువంటి విద్యా సంస్థలు నెలకొల్పుకోవడానికి, వాళ్ళకు కావలసినటువంటి స్వేచ్ఛను వాటన్నిటిని చేసుకోవడానికి రాజ్యాంగమే కల్పించింది. సరే, అది నిజమే కావచ్చు, మంచికి కావచ్చు, తప్పులేదు. కానీ 75 ఏళ్లలో పోని మళ్ళీ రాజకీయం అంతా కూడా మళ్ళీ మైనార్టీ మెజారిటీ చుట్టే తిరుగుతూ వచ్చింది. 75 నుంచి ప్రతి ప్రభుత్వం మేము ముస్లింలకు మేలు చేస్తున్నామని అంటూనే ఉన్నాయి. మరి ముస్లింలకు వీళ్ళు మేలు చేస్తున్నారా? నిజంగా చేయడం లేదా? చేస్తే 75 నుంచి ఇంకా సరిపోలేదా? వాళ్ళు పోనీ అట్లా గొప్పగా ఆర్థికంగా ఏమైనా స్థిరంగా ఉన్నారంటే అట్లా మళ్ళీ ఏమీ లేదా అంటున్నారు. మళ్ళీ వాళ్ళు పేదవాళ్ళే ఉన్నారు, పేద ముస్లింలే ఉన్నారు. వాళ్ళకు రాజ్యాంగంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు లేకున్నా కానీ వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలని ఆయా ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. గతంలో తమిళనాడు ప్రభుత్వం ప్రయత్నం చేసింది, ఇస్తుంది. అట్లనే కర్ణాటక ప్రభుత్వం, అట్లనే తెలంగాణ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 4% రిజర్వేషన్ బీసీల నోటికాడి ముద్దను గుంజి ఇచ్చింది. ఆనాడు బీసీ సంఘాలు అనే పేరుతో ఉన్నటువంటి ఈ సంఘాలు ఎవరు నోరు తెరవలేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత 12% రిజర్వేషన్లు ఎస్టీ రిజర్వేషన్లతో కలిపి అసెంబ్లీలో తీర్మానం చేస్తే కాంగ్రెస్ పార్టీతో సహా ఆనాడు ఉన్నటువంటి మిగతా పార్టీలన్నీ కూడా మద్దతు ఇచ్చినాయి. సరే, భారతీయ జనతా పార్టీకి సభ్యులు లేకున్నారు, ఒకడే ఉన్నాడు కాబట్టి ఆ శాసన మండలిలో ఒకరు, అసెంబ్లీలో ఒకరే ఉన్నారు ఆ టైంలో. మొత్తానికి అది పంపిస్తే అది ఎస్టీ రిజర్వేషన్లతో ముడిపడి ఉండడం వల్ల అది అమలు కాలేదు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ 10% రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లో కలిపి లోపల పేజీలో మడత పెట్టి దీన్ని పంపించారు. దీనికి ఏకగ్రీవంగా అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీన్నంతా బీసీల పేరుతోటి ఒక వ్యూ చూయించి బీసీల భుజం మీద తుపాకీని పెట్టి కాల్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది.
అయితే ఇది మొత్తం హిందూ సొసైటీకి ఇది ప్రమాదకరమైనది. ఎందుకంటే ఇవాళ బీసీలే హిందూ సమాజానికి పట్టుగొమ్మలుగా ఉన్నటువంటి వాళ్ళు, జాతీయవాదానికి పట్టుగొమ్మలుగా ఉన్నటువంటి వాళ్ళు, గ్రామాల్లో ఇవాళ ఇప్పటికే కునారిల్లిపోయినటువంటి కులాలు ఉన్నాయి, ఆర్థికంగా చితికిపోయినటువంటి కులాలు ఉన్నాయి. మరి రిజర్వేషన్ల ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ అధికారాన్ని కూడా లాక్కుంటే ఆ అధికారం ఎటువైపు పోతుంది, ఏ రకమైనటువంటి ప్రమాదంలో బీసీలు పడతారన్నటువంటి ఆలోచన ఏ పార్టీ కూడా చేయడం లేదు. మరోవైపు కర్ణాటక లాంటి రాష్ట్రంలో అయితే ఒక 5% ముస్లింల కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని, తర్వాత వాళ్ళకి రిజర్వేషన్ పర్సెంటేజ్ పెంచాలని అట్లాంటి ప్రయత్నం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తుంది. దీన్నంతా ఏ దుస్తుడు చూపిస్తున్నారంటే దేశవ్యాప్తంగా ఒక కులగణన అనేటటువంటి దుస్తుడు చూపిస్తున్నారు. కులగణన, కుల జనాభా సర్వే చేయడం ఇదంతా చెప్తున్నారు. అసలు తెలంగాణలో జరిగినటువంటి కులగణన దిక్సూచి అని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఇతర మంత్రులు అందరూ చెప్తున్నారు, కానీ అది శాస్త్రీయంగా జరగలేదని అనేక ఆరోపణలు వచ్చినాయి. అది ఆదరాబాదరా జరిగిందని, హడావిడిగా జరిగిందని చెప్పుకున్నారు. విచిత్రం ఏంటంటే బీసీల జనాభా 10 ఏళ్లకి ఇప్పటికేమో తగ్గిపోయింది, ముస్లింల జనాభా పెరిగిపోయింది. 112 కులాలకు పై ఉన్నటువంటి బీసీలకేమో 32% వరకు వస్తున్నది. కేవలం ముస్లిం వర్గాలకే 10% రిజర్వేషన్ వచ్చేటటువంటి ప్రమాదం ఇందులో ఉంది. రెండవది, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటంటే దీంట్లో ఇట్లాంటి రిజర్వేషన్లు మత ప్రాతిపదికన ఇచ్చేటటువంటి రిజర్వేషన్లో ప్రతి దాంట్లో బీసీలకు సంబంధించి లాక్కునేటటువంటి ప్రయత్నం జరిగినప్పుడు బీసీ కులాలు కేవలం తమకు వచ్చేటటువంటి ఆ కొద్ది దానికి సంతోషపడి ఈ సంఘాల ఉచ్చుల్లో మాయలో పడుతున్నాయి, కానీ దీని వెనుక ఉన్నటువంటి ఒక చారిత్రక కోణాన్ని, గతంలో జరిగినటువంటి విషయాలను, రేపు జరగబోయేటటువంటి దాన్ని ఎవరు ఆలోచించడం లేదు. వాళ్ళ జిహెచ్ఎంసీలో మనం చూసాము ఏంటి పరిస్థితి, ఎంతమంది బీసీలు నిజమైనటువంటి బీసీలు గెలిచారు, బీసీ కులాల వాళ్ళు. రాజ్యాంగం సిస్టమేటిక్ గా ఓ పద్ధతి ప్రకారంగా ఏ వర్గాలు ఎందుకోసం రిజర్వేషన్లు ఇచ్చారనే దాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నా ముందే ఒక 20 ఏళ్ల కింద ఈ దేశం ఆలోచించారు. బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే ఆలోచించారు అసలు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో. సాహు మహారాజ్ కాలంలోనే ఇది ఆలోచన జరిగింది. ఆ తర్వాత అనేక పరిణామాల మధ్య చర్చోపచర్చల తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత రిజర్వేషన్ సిస్టమ్ వచ్చింది. దాని కులాలకి ఏం బేస్ చేసుకున్నారు, దళితులకు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు వాళ్ళని దృష్టిలో పెట్టుకున్నది ఏంటంటే వాళ్ళు సమాజంలో అనగారినటువంటి వర్గాలుగా కొన్ని వేల సంవత్సరాల నుంచి అణచివేయబడుతున్నారు కాబట్టి ఆ దురాచారాన్ని పోగొట్టాలి, వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా పైకి తీసుకురావాలి. బీసీ కులాల్లో కూడా చాలా కులాలు అట్లాంటి స్థితిలో ఉన్నాయి, వాళ్లకు రిజర్వేషన్లు ఇవ్వాలని రిజర్వేషన్లు ఇచ్చినాయి తప్ప 800 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి వాళ్ళకి రిజర్వేషన్లు పెట్టలే. అది మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వద్దు అనేటటువంటిది రాజ్యాంగం యొక్క మూల సూత్రం. రాజ్యాంగ సభలో ఆనాడు చర్చ జరిగినప్పటికీ ఈ సెక్యులర్ పేరుతో ఓట్లను గంపగుత్తగా పొందడం కోసం ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఇట్లాంటి ఒక ప్రహసనం చేస్తూ వచ్చినాయి. తమిళనాడులో 1969లో సత్యనాథన్ కమిటీ అని వేసి దాని తర్వాత ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు మెట్టికాయలు వేసిందని చెప్పేసి భయపడి దాన్ని ఆ రిజర్వేషన్ శాతాన్ని ఎట్లా పెంచాలనేటువంటి ఆలోచన దాంట్లో బీసీలలో తెచ్చి అక్కడ తమిళనాడు ప్రభుత్వం కూడా ముస్లింలను కలిపింది. ఆ తర్వాత అనేక రాష్ట్రాలు ప్రయోగం చేస్తూ వచ్చాయి, అటు బెంగాల్ వైపు కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి, తర్వాత అంతకుముందు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ. ఇటీవల కాలంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత ఘోరం అంటే 2014లో ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి సుమారు 26 కులాలను బీసీలు ఇక్కడ ఉంటే వాళ్ళని తొలగించారు. తెలంగాణలో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వ్యాపారాలు చేసుకోవడానికి ఇబ్బంది లేదు, తెలంగాణలో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు హైదరాబాద్ ఉండడానికి ఇబ్బంది లేదు, విల్లాలు 4 కోట్లకు విల్లా అమ్ముకోవడానికి ఇబ్బంది లేదు, రాజకీయాలు చేసుకోవడానికి ఇబ్బంది లేదు, దాంపత్యాలు సంబంధాలు బంధుత్వాలు కలుపుకోవడానికి ఇబ్బంది లేదు. కానీ 26 బీసీ కులాలు మాత్రం ఆంధ్రాలో కొద్ది మంది ఉంటే వాళ్ళని ఆ పిడికెడ మంది ఉంటే బీసీలకి తీసి పడేసారు. ఇదేదో పెద్ద తెలంగాణ వాదం అని, ఇదో పెద్ద తెలంగాణ ప్రైడ్ అన్నట్టుగా చేయకపోయాడు కేసీఆర్ ఆ రోజు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా వీటన్నిటిని ఆలోచించకుండా ఆదరాబాదరాగా బీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నాం అనేటటువంటిది, లేదా రాహుల్ గాంధీ యొక్క మనోవాంఛ ఫలసిద్ధిరస్తూ మేము పూర్తి చేస్తున్నాం తెలంగాణ నుంచి అని అత్యుత్సాహంతో ప్రభుత్వం దీని ముందుకు వెళ్తుంది. బహుశా ఇది కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదిస్తుందా, దీనికి ఏం కొరీలు పెడుతుంది, వెనక్కి పంపుతుందా, ఇక్కడ అసెంబ్లీలోనూ బీజేపీ సభ్యులు దానికి మద్దతు పలికారు అంటే వాళ్ళ యొక్క డిసెంట్ను చెప్తారా చెప్పరా ఏంటనేది ఒక చర్చ అయితే బయట ఉంది. అయితే ఆ రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల పెద్ద ప్రమాదంలోకి హిందూ సమాజం తెలంగాణలో వెళ్ళబోతుంది. ఎస్పెషల్లీ బీసీ కులాలు అట్లాంటి ప్రమాదంలోకి వెళ్ళబోతున్నాయి. అది రాజకీయ అధికారం లాగేసుకునే పరిస్థితి వస్తుంది. రేపు ఉద్యోగాల్లో వాళ్ళ పరిస్థితి ఘోరంగా అవుతుంది. మొన్న వచ్చినటువంటి గ్రూప్ 1 ఫలితాల విషయంలో ఎంత పెద్ద చర్చ జరిగిందో మనం చూసాము. కాబట్టి ఈ ప్రమాదం నుంచి బీసీలు తమను తాము రక్షించుకోవాలంటే మొట్టమొదటి దీన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు నేను
మామూలుగానే ఇప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్య కాలంలో ఆయన ఓ కంపెనీకి వెళ్ళినా, ఓ హోటల్కి వెళ్ళినా, లేకపోతే లాస్ట్ కు పార్లమెంట్ కు వచ్చినా, ఎక్కడికి వెళ్ళినా కూడా పలానా పర్టికులర్ మీడియా వాళ్ళతో మాట్లాడినా, మీ మీడియా ఛానల్ నడుపుతున్నారు కదా, మీ ఛానల్ ఓనర్ ఎవరు, ఏ కాస్ట్, ఎక్కడ వాళ్ళు, ఇవి అడుగుతున్నారు. అంటే జనరల్ గానే ఆయన ఏం మాట్లాడుతున్నా కూడా మొత్తం ఈ దేశంలో ఉన్న అగ్రవర్ణాలు లేదా వాళ్ళు చెప్పబడుతున్నటువంటి వాళ్ళకే అన్ని హక్కులు వెళ్ళిపోయినాయి, ఏ విభాగంలోనూ అసలు వెనుకబడిన వాళ్ళు లేరు. సో నేను ఆ 50% క్యాప్ ని తీసేస్తా, సో నేను ఇప్పుడు మొత్తం ఈ సిస్టమే మార్చేస్తాననేది రాహుల్ గాంధీ వెర్షన్. ఆయన ఈవెన్ మీ మంత్రుల్లో ఎంతమంది ఉన్నారు, హల్వా తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎక్కడికి పోయినా కానీ ఓన్లీ కులపు కోణంలోనే చూస్తున్నాడు. సీరియస్లీ అంటే ఒకప్పుడు బెంగాల్లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం చాలా సంవత్సరాలు, దశాబ్దాలుగా పరిపాలన చేసింది. అక్కడ వాళ్ళ క్వశ్చన్ పేపర్లలో పిల్లలకు ఏం ప్రశ్నలు ఇచ్చేవాళ్ళంటే, ఒక షావుకారు 10 మీటర్ల బట్టను 3 రూపాయలకు మీటర్ గా కొని అతను 5 రూపాయలకు మీటర్ అమ్మినప్పుడు అతను దోస్తున్నది ఎంత అని ప్రశ్న అడిగేవాళ్ళు. అంటే అతను వ్యాపారంలోనే దోపిడీ ఉంది అని, దోపిడీ అని చెప్పేవాళ్ళు. అది సరిగ్గా రాహుల్ గాంధీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే అట్లాంటి ఒక కమ్యూనిస్ట్ సిలబస్ ను పట్టుకున్నాడు. ఎప్పుడైతే ఈ స్వరాజ్ ఇండియా నడిపినటువంటి యోగేంద్ర యాదవ్ అని ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పనిచేశాడు కదా, అతను తర్వాత ఈ మధ్యకాలంలో భారత్ జోడో అభియాన్లోకి వచ్చాడు. అతనితో పాటు కొంత మన రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కొంత మేము అంబేద్కర్ ఇస్లాం అంటారు, లేకపోతే ఇంకేదో అంటారు, బహుజనవాదులం అంటారు. వాళ్ళు కొంతమంది రాహుల్ గాంధీ చుట్టుముట్టు చేరారు చాలా మంది. దాంతోపాటు ఈ కమ్యూనిస్టులకు ముందు నుంచి మన దేశంలో ఏం అలవాటు ఉందంటే, వాళ్ళకి ఎట్లా ఈ రాజ్యాధికారం రాదని తెలుసు వాళ్ళకి. ఒకప్పుడు కృష్ణమీననే నెహ్రూతో చేరిండు. ఇందిరాగాంధీ కాలంలో సిపిఐకి సంబంధించినటువంటి రజనీ పటేల్, ఇప్పుడు ఉన్నటువంటి చిదంబరం, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు. జైపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చాడు. అంటే కమ్యూనిస్టు భావజాలం ఉన్న వాళ్ళంతా తాము అధికారంలోకి రాలేమని తెలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు. ఆ రోజు ఆ చేరినటువంటి వాళ్ళ యొక్క ఐడియాలజీ అంతా ఏంటంటే, వాళ్ళు కాంగ్రెస్ పార్టీని అంతర్గతంగా ప్రచ్ఛన్న కమ్యూనిస్ట్ పార్టీగా నడపడం అనేది ఒక పాలసీగా పెట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు రాహుల్ గాంధీ చుట్టూ కూడా మొత్తం కమ్యూనిస్ట్ కోటరీ చేరింది. ఆ కమ్యూనిస్ట్ కోటరీ ఏం చేస్తుందంటే, నరేంద్ర మోదీ యొక్క మెజారిటీవాదాన్ని లేదా జాతీయవాదాన్ని, నేషనలిజంను, హిందుత్వవాదాన్ని ఎదుర్కోవాలంటే మనం ఇలా కులాలను మధ్య ఇట్లా పిన్ పాయింట్ చేసి మాట్లాడాలి, కులాలను పిన్ పాయింట్ చేసి మాట్లాడాలని నేర్పిస్తున్నారు పాపం. నేను బహుశా రాహుల్ గాంధీ ఇన్నోసెంటే, రాహుల్ గాంధీ ఇంత పెద్ద తెలివితేటలతో ప్రయత్నం చేస్తున్నారని మాత్రం నేను అనుకోను. కానీ ఆ నడిపిస్తున్నటువంటి వాళ్ళు మాత్రం 100% నిజం. ఒకప్పుడు సోనియా గాంధీని ఎట్లయితే అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్, అంబికా సోని అట్లా వాళ్ళు నడిపించేవాళ్ళు, ఇప్పుడు ఒక టీం, తెలియనటువంటి టీం ప్రయత్నం చేస్తుంది. అందుకే ఎక్కడ పోయినా కానీ ఒకప్పుడు 1980ల కమ్యూనిస్టులు మాట్లాడినట్టుగా రాహుల్ గాంధీ ఈరోజు మాట్లాడుతున్నాడు. దానివల్ల పార్టీ ఎంత నష్టపోతుందని ఆలోచన చేయట్లేదు. దేశం నష్టపోతుంది. 40 ఎలక్షన్లు ఓడిపోయాడు రాహుల్ గాంధీ. ఇప్పటివరకు రాహుల్ గాంధీ నేతృత్వంలో 40 ఎలక్షన్లు. 2014 తర్వాత కొంచెం మోదీని దెబ్బ కొట్టడానికి కొన్ని ఉపాయాలు పన్నాడు. ఉదాహరణకు జెండం వేసుకోవడం, తనది పలానా గోత్రం అని చెప్పడం, మేము కాశ్మీరీ బ్రాహ్మిన్స్ అని చెప్పడం, కర్ణాటకలో ఎలక్షన్స్ వస్తే మఠాలకు తిరగడం, వీటన్నిటి వల్ల కొంత హిందూ సమాజంలో కొంచెం స్ప్లిట్ వచ్చింది. కానీ ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ మాట్లాడుతున్నటువంటి విధానాలు, అంటే మన దేశం గురించి పోయి వేరే దేశాల్లో యూనివర్సిటీలలో మాట్లాడడం, విదేశాల వేదికలపైన మాట్లాడడం, మీడియాతో మాట్లాడడం, ఇవన్నీ చేయడం వల్ల ఇంకా ఈ దేశం లోపల జాతీయవాదం పెరుగుతుంది. ఇంకా కొన్ని గ్రూప్స్ ఇవాళ ఏం చేస్తున్నట్టు, ఉదాహరణకు ట్రంప్ ఇవాళ వచ్చాడు, నిన్న మన ట్రంప్ను విపరీతంగా ద్వేషిస్తూ ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ ఉన్నారు ట్రంప్ను. కానీ నిజానికి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జాతీయవాదం అనేటటువంటి, నేషనలిజం అనేది మా దేశం ఫస్ట్ అనేటటువంటి భావన ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మళ్ళా కొత్త పుంతలు దొక్కుతున్నది. దానికి కారణం ఏంటంటే, సుమారు 51 దేశాలలో ఇస్లామిక్ ఎజెండాతోటి కొన్ని దేశాలు ఇతర దేశాలపైన మత ప్రాతిపదికన గురిపెట్టి చూస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏ దేశానికి ఆ దేశం మేము జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి ఒక ధోరణికి వాళ్ళ పశ్చిమ దేశాలను వచ్చినాయి. ఇవాళ నిన్న మన యూకే ఎట్లా దెబ్బతినదో మనం చూసాం, ఫ్రాన్స్ ఎట్లా దెబ్బతినదో చూసాం, కెనడా ఎట్లా దెబ్బతినదో చూసాం. అనేక దేశాలు విధ్వంసం అవుతున్నాయి మెల్లమెల్లగా. తర్వాత ఇక్కడ ఈ ఎడారి ప్రాంతంలో ఉండేటటువంటి 14 దేశాల్లో ఒక అబుదాబి, సౌదీ, తర్వాత ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, 3-4 దేశాలు తప్ప మిగతా చాలా దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. యువతలు ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ కానీ, అవతలు ఉన్నటువంటి ఇరాక్, ఇరాన్, ఇవన్నీ కూడా ఇవాళ ఈ రకమైనటువంటి ఒక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నాయి. అంటే ఓవైపు మేము అభివృద్ధి వైపు ప్రయాణం చేద్దామా, లేకపోతే మత ప్రాతిపదికమైనటువంటి జీవితం గడుపుదామా అని చూస్తున్నారు. ఈ జోక్ ఏంటంటే, ఇవన్నీ ఇట్లా జరుగుతుంటే మన దేశంలో ఎంత విచిత్రంగా ఉందంటే, వక్ఫ్ చట్టాన్ని అడ్డుకోవాలని చెప్పి సిపిఐ పార్టీ సుప్రీంకోర్టుకు పోతుంది మన దేశంలో. వాళ్ళు రోజు మతం విషయం, మతం మత్తు లాంటిదని కార్ల్ మార్క్స్ చెప్పినటువంటి
ఆ అర్ధవాక్యాన్ని మొత్తం భారతదేశానికి పరిచయం చేస్తారు. హిందుత్వ విషయానికి వచ్చేసరికి ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతారు. కూననేని సాంబశివరావు నుంచి మొదలుకుంటే డి రాజా వరకు, రాఘవుల నుంచి మొదలుకుంటే రాజ్దీప్ సర్దేశాయ్ వరకు ప్రతి వాళ్ళు హిందుత్వం మీదకి ఒంటి కాలు మీద లేస్తారు ఇక్కడ. కానీ అపీజ్మెంట్ వచ్చేసరికి మాత్రం ఒకవైపు నిలబడే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికీ దేశం వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళ యొక్క సిలబస్ని వల్ల రాహుల్ గాంధీ ఫాలో అవ్వడం వల్లనే కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు జాతీయ స్థాయిలో దెబ్బతింటూ ఉన్నది. అదృష్టం ఏంటంటే ఈ బీజేపీ పార్టీ మీద లేదా ప్రాంతీయ పార్టీల మీద ఇష్టం లేనటువంటి వాళ్ళు మాత్రమే ఆ కాంగ్రెస్ పార్టీకి బలంగా కొంత నిలబడడం మాట వాస్తవం. అది అర్థం చేసుకోకుండా ఇది మా బలం అని అనుకుంటున్నారు నిజంగా చెప్పాలంటే. కానీ వాళ్ళ దేశంలో ఎలాంటి వాతావరణం ఏర్పడుతుంది, ప్రతి విషయంలో ఎందుకు ఇంత అవును. ఒక ఉదాహరణ వక్ఫ్లోనే కొన్ని తప్పులు దొరలే అనుకుందాం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదైనా తప్పు చేసింది అనుకుందాం. వాళ్ళు ఏం చేయాల్సిందంటే దాన్ని ఒక పాజిటివ్ అంశంగా దాన్ని తీసుకొని పోయి చర్చ చేసి ఇది అన్యాయం జరుగుతుంది, ఇది నష్టం జరుగుతుంది ఒక్క మాట అనడం లేదు కదా. మొత్తానికి మొత్తం వద్దంటారు వాళ్ళు. సిఏ తెస్తే మొత్తానికి మొత్తం వద్దంటారు, ట్రిపుల్ తలాక్ తెస్తే అది మొత్తానికి మొత్తం వద్దంటారు. రామ్ మందిర్ అంటే మేము రామ్ మందిర్కి రామంటారు, కుంభమేళ అంటే కుంభమేళకు మేము రామంటారు. మరి ఇఫ్తార్ విందులలో అందరూ కనిపిస్తూ ఉన్నారు. సో ఇవన్నీ ఏమవుతున్నాయంటే దేశంలో ఈ మెజారిటీ మైనారిటీ వాదంగా విడిపోయేటటువంటి పరిస్థితులను కల్పిస్తున్నాయి. కరెక్ట్. ఈ మల్లికార్జున ఖర్గే అతను బౌద్ధాన్ని ఫాలో అయ్యేటటువంటి వ్యక్తి. అతను ఎన్నిసార్లు బహిరంగంగా తిడుతున్నాడు ఒక పార్టీలో. ఈవెన్ దో అహ్మద్ పటేల్ కూడా అట్లా ఎప్పుడు మాట్లాడలేదు నిజంగా చెప్పాలని. గులాం నబీ ఆజాద్ కూడా అట్లా మాట్లాడలేదు పూర్వం. కానీ మల్లికార్జున ఖర్గే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే దేశంలో ఇంతకుముందు ఏమి ఇవన్నీ తెలిసేవి కావు. కొన్ని పత్రికలే ఉండేవి, కొన్ని మాధ్యమాలే ఉండేవి. అవి కూడా సెలెక్టెడ్ ఐటమ్స్ మాత్రమే బయటికి తెచ్చేవి. ఇప్పుడు ఏమైపోయిందంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ కొంపలో ఏం జరుగుతుంది, ఉక్రెయిన్లో ఏం జరుగుతుంది, ముర్షిదాబాద్లో ఏం జరుగుతుంది, బెలగావిలో ఏం జరుగుతుంది, నాగ్పూర్లో ఏం జరుగుతుంది ప్రతి వారికి తెలుస్తుంది కదా. తెలిసిన తర్వాత ఇంకేం చేస్తారండి, అది ఆలోచిస్తుంది. దానివల్ల కూడా కొంత దేశం లోపల ఈ విభజన వస్తుంది. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఈ ఫండమెంటలిజం అనేటటువంటి ఈ ఫ్యానటిజం తగ్గకపోతే ఇది దేశం ప్రపంచంలోనే గొప్ప దేశం అనుకునేటువంటి దేశం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి పార్టీలు కేవలం గుప్పెడు ఓట్ల కోసం ఇట్లాంటి విభజనకు వాళ్ళు తెరదీయొద్దు. దీంట్లో తప్పులు ఒప్పులు ఉంటే చెప్పాలి, దాన్ని సరి చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. కర్ణాటకలో ఎంత ఘోరం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పలానా మైనార్టీ వర్గానికి చెందినటువంటి కాంట్రాక్టర్లకి ఇంత పర్సెంటేజ్ ఇస్తామని చెప్పడం ఏంది? అది కరెక్ట్ ఏనా? అట్లా అనొచ్చా? తర్వాత అంతేందుకు మన్మోహన్ సింగ్ ఏమన్నాడంటే ఈ దేశం యొక్క మొదటి ముద్ద ముస్లిం మైనార్టీలకు చెందుతుంది అని అన్నాడు. అట్లా ఒక దేశ ప్రధానమంత్రి అనొచ్చా? నువ్వు అట్లా అన్నప్పుడు మిగతా దేశం అంతా ఎట్లాంటి మార్పుకు లోనవుతుంది? కరెక్ట్. కాబట్టి ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఎంతమంది ఇస్తున్నారు? తీవ్రవాదులు చచ్చిపోతే నమాజే జనాజాలో పాల్గొనేటటువంటి వాళ్ళు ఈ దేశంలో సెక్యులర్ గురించి మాట్లాడే వాళ్ళు. బాంబేలో అప్పుడు మహారాష్ట్ర ఎన్కౌంటర్ అయితే ఆ ఎన్కౌంటర్ అయిన రోజు ఆనాడు ఆ యూపీఏ పార్టీ నాయకురాలు రాత్రంతా ఏడ్చింది, ఒక తీవ్రవాదం చంపితే తెల్లారు ఏడ్చింది అని చెప్పేసి సల్మాన్ ఖుర్షీద్ తర్వాత కాలంలో చెప్పాడు. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనించకుండా లేరు కదా. పిల్లలు చదువుకున్నారు, యువత ఈ దేశంలో 50% యువత ఉంది, చదువుకున్నారు. రకరకాలైనటువంటి ఒక అవేర్నెస్ అనేటటువంటి సమాజంలో వస్తుంది. కాబట్టి గతంలో లాగా మనం మభ్య పెడతామంటే ఎట్లా కుదురుతుంది? ఇది కుదరదు కదా. కాబట్టి ఇది పెరగడం కూడా మంచిది కాదు, మనం కూడా అట్లా కోరుకోవడం. ప్రపంచంలోనే 72 ముస్లిం వర్గాలు మన దేశంలో మాత్రమే ఉన్నాయి. అంటే ఒక పాయింట్ ఇప్పుడు మొఘల్స్ ని తిట్టినా అనుకో, మొఘల్స్ చేసిన అరాచకాల గురించి మాట్లాడారు, లేకపోతే మొఘల్ రాజులు లేకపోతే వాళ్ళ సుల్తాన్ల గురించి తప్పుగా మాట్లాడినా, కొంచెం వాళ్ళు చేసిన అరాచకాలు చెప్పినా అది ముస్లింలకు వ్యతిరేకం. ట్రిపుల్ తలాక్ విషయంలో ఇన్స్టంట్ ట్రిపుల్ తలాక్ అన్యాయంగా ఉంది, దాన్ని తీసేయాలి అని అంటే అది ముస్లింలకు వ్యతిరేకం. కశ్మీర్ ఆర్టికల్ 370 తీసేయాలి అని అంటే అది మైనారిటీలకు వ్యతిరేకం. లేకపోతే ఇప్పుడు మొన్న PFI అరాచకాలు చేస్తోంది, దాన్ని బ్యాన్ చేయాలి అని అంటే అది ముస్లిం వ్యతిరేకం. ఇప్పుడు వక్ఫ్ విపరీతంగా ఆక్రమణలు చేసుకుంటుంది. మీరు మాట్లాడారు, నేను మాట్లాడాను, చాలా విషయాలు అందులో ఉన్నాయి. పార్లమెంట్లో అంత సుదీర్ఘ చర్చ జరిగింది. అసలు వక్ఫ్ గురించి ఏంటి అనేది ఇంత జరిగిన తర్వాత కూడా ముస్లింలకు వ్యతిరేకం, దాన్ని ఎంకరేజ్ చేసే వ్యవస్థ. అంటే ఏదైనా సరే ఏ ఇష్యూ అయినా సరే ఒక వర్గానికి నచ్చలేదు అని అంటే కథం దానికి వ్యతిరేకం అనే ఒక భావనను క్రియేట్ చేయడం అనేది ఎక్కువ పెరుగుతున్న టైంలో బీజేపీ అధికారంలో ఉన్న పార్టీ పాత్ర ఏంటి, నిజానికి ప్రతిపక్షంలో ఉన్న పార్టీల పాత్ర ఏంటి, ప్రజల పాత్ర ఏంటి, అసలు ప్రజలు ఎలా దీన్ని కౌంటర్ చేయాలి? అంటే ఇది సిఏఏ ఇక్కడ అసలు ఎవరికి అవసరం లేదు, ఎవరికి సంబంధమైన విషయమే కాదు. కానీ షహీన్ బాగ్ అట్టుడి కింద అసలు నెలల తరబడి రోడ్డును బ్లాక్ చేశారు. దీన్ని నడిపించేటటువంటి ఒక పెద్ద ఎకో సిస్టమ్ ఇండియాలో ఉంది. ఇప్పుడు ఏంటంటే కాస్త వాళ్ళకి 11
ఏళ్లలో బాగా దెబ్బతిన్నారు వాళ్ళంతా కూడా. ఆర్థికంగా ముఖ్యంగా వాళ్ళకి ఫండ్స్ బయట నుంచి రావట్లేదు. అది పెద్ద ఆక్రోశం ఉంది. ఎందుకంటే ఇట్లాంటి సంస్థలు నడిపే వాళ్ళు నిజానికి వచ్చి ఉంటే వాళ్ళ దేశం మొత్తం వచ్చేది, కేవలం బెంగాల్కే పరిమితంగా. ఒకసారి కుడంకులం ప్రాజెక్ట్ ఎట్లా ఎంత అలా చేసి ఆపగలిగారు. అవును అవును. కాబట్టి ఈ సిస్టమ్ అంతా దెబ్బతింటుంది. మెల్లమెల్లగా ఈ పత్రికలకు ఏవైతే లెఫ్టిస్ట్ ఐడియాలజీతో ఉండే పత్రికలను కూడా నడవడం లేదు ఇప్పుడు. చాలా ఘోరమైన పరిస్థితి. ఇంకా దాని లెవెల్లో కార్పొరేట్ పత్రికలు వచ్చినాయి ఇప్పుడు, కార్పొరేట్ టీవీలు వస్తున్నాయి. వాళ్ళ ఐడియాలజికల్ గా ఉండేటివి నడవట్లేదు. అందుకే ఆ 10 టీవీ కూడా అమ్ముకున్నారు మన దగ్గర వాళ్ళు. ఇదంతా ఏం జరుగుతుందంటే ఒక వాళ్ళకు తెలియనటువంటి లోపల ఒక ఉబ్బసం జరుగుతుంది లోపల వాళ్ళ వైపు నుంచి. వాళ్ళ ఎకో సిస్టమ్ పనిచేయక కొందరు దాంట్లో ఉన్న అవకాశవాదులు కూడా మళ్ళీ ఈ రంగేసుకొని బయటకు వస్తున్నారు, ఇటువైపు తిరుగుతూ ఉన్నారు. ఇది కూడా కొంత జరుగుతుంది, అది మనకు తెలియట్లేదు. అది ఢిల్లీలో ఉంటారు, పత్రికల్లో వ్యాసాలు రాసేవాళ్ళు, లేదా బ్లాగ్స్ నడిపించే వాళ్ళు, తర్వాత పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ లో వైర్ లాంటి వాటిల్లో పనిచేసే వాళ్ళు కొందరు, యూనివర్సిటీలలో పనిచేసే వాళ్ళు కొందరు, వాళ్ళు మళ్ళీ బీజేపీ వాళ్ళని ప్రసన్నం చేసుకోనికి కూడా తిరుగుతున్నారు. తర్వాత కొందరు ఈ సిస్టంలోకి కూడా చొరబడుతుంటారు అప్పుడప్పుడు. ఈ సిస్టంలోకి ఎట్లా చొరబడతారంటే, పూర్వం ఒక కథ మనకు ఇంగ్లీష్లో ఒక కథ ఉండేది. ఒక దేశం మీదకి ఒక రాజ్యం నుంచి, చిన్న రాజ్యం నుంచి కొందరు శత్రువులు ఆ దేశం మీద దాడి చేయడానికి ఆ రాజధాని మీదకి వస్తారు. వాళ్ళు వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఒక పెద్ద కొయ్య గుర్రాన్ని తీసుకొని వచ్చి దాన్ని ఊరవతల వదిలేసి ఒక 50 మంది సైనికులు మాత్రమే ఈ రాజభవనం మీద దాడి చేయడానికి వస్తారు. ఈ 50 మందిని తుక్కు కొట్టేస్తారు ఈ రాజ్యంలో ఉండేటటువంటి సైనికులంతా. కొట్టిన తర్వాత వాళ్ళను వెళ్ళగొడుతూ అట్లా రాజ్యం బయటకు వచ్చేసి ఒక పెద్ద ఆసక్తికరమైనటువంటి ఒక పెద్ద కొయ్య గుర్రం లాంటిది పెద్దది ఒక భవనం అంతా ఉండేది కనిపిస్తుంది అక్కడ. అనేది చాలా బాగుందిగా ముచ్చటేసి దాన్ని మెల్లగా లాక్కొని వచ్చి తీసుకొచ్చి ఈ అంతఃపురం దగ్గర పెడతారు. దాన్ని అందరూ నిద్రిస్తున్న సమయంలో ఆ గుర్రంలోంచే మొత్తం శత్రు సైనికులు బయటకు వచ్చి ఈ రాజ్యంలో పండుకున్న వాళ్ళందరినీ చంపేసి ఆ కోటను ఆక్రమించుకుంటారు. ఓకే, ఇప్పుడు అట్లాంటి ఒక పరిస్థితి కూడా మన వాళ్ళ వైపు కొంత జరుగుతున్న మాట వాస్తవం. లేకపోతే దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు, ఈ కవిత ప్రధానమంత్రి నోట్లోంచి ఎట్లా బయటకు వచ్చింది, ఎవరు దానికి కారణమై ఉంటారు? మట్టి కాదు మనుషులు, ఎందుకోసం రాసినటువంటిది అది వినడానికి బాగుంటాయి కొన్ని. దేశం అంటే మనుషులు కాదు, మట్టి అంటే ఇదేదో బాగుందని అనిపిస్తుంది మనకు. అది ఆనాడు బంకిం చంద్ర చటర్జీకి వ్యతిరేకంగా రాయించినటువంటి గీతం అది. ఇంకా చెప్పాలంటే ఈ రోజు ఉన్నటువంటి వామపక్షవాద భావజాలంతో వచ్చినటువంటి గీతం అది. అంటే మట్టిని ప్రేమించండి, వందే మాత్రం అనుకుంటూ ప్రాణాలు వదిలిపెట్టారు కదా, వందే మాత్రం అనుకుంటూ ఉరితాండు ముద్దాడి చనిపోయారు కదా, వందే మాత్రం అనుకుంటూ జైల్లోకి పరిగెత్తిపోయారు కదా. అలాంటి వాళ్ళు ఈ మట్టికి నమస్కారం అని అంటున్నటువంటి సమయంలో దాన్ని దెబ్బ కొట్టడానికి వచ్చినటువంటి పాట దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. దీన్ని ప్రధానమంత్రి నోట్లోంచి పలికించిన వాళ్ళు ఎవరు? పదే చెప్తుంటాను, లదాఖ్ లో అక్కడ ఏం లేదు అని చెప్పి నెహ్రూ గారు అన్న మాట ఇప్పుడు గుర్తొస్తుంది. అక్కడ ఏమీ లేదు అంటే నా జుట్టు మీ జుట్టు మీద జుట్టు కూడా లేదు మీకు అని చెప్పేసి అన్న వాక్యం గుర్తొస్తుంది. నిజానికి లదాఖ్ లో మనుషులు తక్కువ ఉంటారు, జనసాంద్రత తక్కువ, కానీ దానికోసం -50 degrees చలిలో అక్కడ నిలబడి పోరాడుతున్నాడు మన సైనికుడు. మట్టే అక్కడ మనుషుల కోసమే అనుకుంటే కాదు కదా, సరిహద్దులు. ఈ ఎకో సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. అట్నే మీకు ఢిల్లీలో కొంతమంది మీడియా హౌస్ లో పనిచేసే వాళ్ళు, మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు అందులో. వాళ్ళు నేరుగా ప్రధానమంత్రిని వెళ్ళి కలవగలుగుతున్నారు, లేదా పెద్ద వాళ్ళు అనుకునేటటువంటి సిస్టంలోకి వాళ్ళు ఈజీగా సులభంగా వెళ్ళగలుగుతున్నారు. కాబట్టి అట్లా ఒక సిస్టమ్ పనిచేస్తుంది. రెండవది ఏంటంటే, ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రంగారెడ్డి జిల్లా, పూర్వం రంగారెడ్డి జిల్లా ఆలూరులో ఎలక్ట్రానిక్ సిటీ వస్తుందని రాజశేఖర రెడ్డి పీరియడ్ లో పెద్ద ప్రచారం జరిగింది. 5 లక్షల విలువ ఉన్న భూమి 30 లక్షలు అయింది అప్పుడు. ఎక్కడ? ఆలూరు అని చేవెళ్ళ దగ్గర. చేవెళ్ళకి అది ఒక 20 కిలోమీటర్ల లోపలనే ఉంటుంది, 10-15 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా, అంతకంటే ఎక్కువ లేదు. 5 లక్షల భూమి 30 లక్షలు అయింది. తీరా అక్కడ వక్ఫ్ ల్యాండ్ ఇది, ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీ వేయడానికి వీల్లేదని ఒక కంప్లైంట్ అయిందని చెప్పి పేపర్లో వార్తలు వచ్చినాయి. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ సిటీ ఎక్కడ పోయిందో తెలియదు, ఇంతవరకు దాన్ని అడిగిన వాళ్ళు లేడేవాడు. అదే చేవెళ్ళకి ఇంకో 20 కిలోమీటర్ దూరం ఇటువైపు సౌత్ వైపు చూస్తే సీతారాంపూర్ దేవాలయం భూములను పోయిన ప్రభుత్వంలో ఒక మంత్రి, అందులో ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి అమ్ముకున్నాడని మొన్న ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి ఎలక్షన్ ప్రచారంలో చెప్పాడు. అఫిడవిట్లతో సహా చెప్పాడు, డాక్యుమెంట్స్ తో సహా చెప్పాడు. అంటే చూడండి, దేవాలయ భూములు చాలా సులభంగా ఎట్లా అమ్ముకోగలుగుతున్నారు. మరి ఒక ప్రాపర్టీ దగ్గరికి పోవడానికి ఎందుకు భయపడుతున్నారు? అంటే అది అమ్మమని నేను అనట్లేదు, అంటే ఒక ఎగ్జాంపుల్ మేము ముందు పెడుతున్నాను నేను. కరెక్ట్. మరి ఇంత సులభంగా
ఈ దేశం లోపల ఈ వాదాన్ని వినిపిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దాని పట్ల ప్రతిపక్షాలకు ఏం అవగాహన లేదా, లేదా అధికారంలో ఉన్న వాళ్ళకి ఏమైనా అవగాహన లేదా, పత్రికల వాళ్ళకి ఏమి తెలియదా అని తెలుసు. కానీ దీని విషయం మాట్లాడు ఉద్దేశపూర్వక విస్మరణ అని ఒకటి కమ్యూనిస్ట్ పరిభాష ఒకటి ఉన్నది. అంటే ఎవరినైనా ఉత్తగా చంపడం కుదరదు కాబట్టి మనం పిచ్చి కుక్కని ముద్రేసి కుక్కని చంపినట్టు ఎట్లా చంపుతారో అట్లా మనుషులను ఉద్దేశపూర్వక విస్మరణ అని కొన్నాళ్ళు వాళ్ళని ఇగ్నోర్ చేస్తే అయిపోతుంది, వాడి పని అయిపోతుంది అని అనుకుంటాం. ఈ విషయాల్లో ఉద్దేశపూర్వక విస్మరణ, ఉద్దేశపూర్వక మౌనం, ఇది ఈ దేశంలో సెక్యులర్ అనేటటువంటి వ్యక్తులంతా పాటిస్తున్నటువంటి ఒక వ్రతం. ఇది ఒక రకంగా చెప్పాలంటే దాని కారణంగానే ఇటీవల కాలంలో ఈ 10 ఏళ్లలో విపరీతమైనటువంటి జాతీయవాదం పెరుగుతున్న మాట కూడా వాస్తవం. సరే ఇది మంచిగుందా చెడ్డగుందా దాని చర్చ వేరు, కానీ ఈ జాతీయవాదం పెరగడానికి ప్రబలమైనటువంటి కారణం ఇది. సెక్యులర్ మైండ్ సెట్ మారకుండా ఈ దేశంలో సెక్యులర్ మైండ్ సెట్ అంటే కేవలం ఒక మతానికి మాత్రమే గౌరవం ఇవ్వాలి, మిగతా మతాన్ని మనం ఎంత దూషించినా నోరు మూసుకొని కూర్చోవాలి, దాని పట్ల మన స్పందన ఉండకూడదు, లేదా లోపాయికారిగా ఒప్పందం కలిగి ఉంటామని ఈ సెక్యులర్ మైండ్ ఏదైతే ఉందో సమాజంలో, దానివల్ల ఇవాళ ఈ జాతీయవాదం యొక్క విపరీతమైనటువంటి సంఖ్య పెరగడం మాత్రం నిజం. కరెక్ట్. మరి ప్రజలు ఏం చేయాలి అంటే ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయి ఇప్పుడు, ఇంతకుముందు అర్థమయ్యేటివి కావు. అందుకే మీరు చూడండి భారతీయ జనతా పార్టీ ఉందనుకోండి, ఇక్కడ ఎప్పుడైతే అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయో ప్రజల యొక్క స్పందన వాళ్ళ వైపు లేదు, అప్పుడు మారిపోయి వాళ్ళు కేవలం వాళ్ళని 8 సీట్లకు పరిమితం చేశారు. నీకు అదే ఎంపీ విషయానికి వచ్చేసరికి మోదీని చూశారు, మోదీ అవసరం ఈ దేశానికి అంటే అన్ని పార్టీలు మద్దతు చేశారు దానికి. ఎట్లా చేశారు? ప్రజలు విచక్షణ లేకుండా ఎట్లా ఉన్నారు, చాలా విలువగా ఉన్నారు, అట్లేం లేదు, వాళ్ళ జ్ఞానం వాళ్ళకు ఉంది. కాబట్టి ఎన్నాళ్ళు మోసం చేస్తారని ఇన్నాళ్ళు అడిగేవాళ్ళు కదా, కానీ ఇప్పుడు మోసం చేయడం అంత సులభం కాదు, ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు. కాబట్టి రాబోయేది ఈ దేశంలో జాతీయవాదమే, రావాల్సింది కూడా అదే. ఈ దేశంలో ఒక చైనా తత్వవేత్త ఒక ఆయన అన్నాడు, భారతదేశంలో 72 ఇస్లామిక్ వర్గాలు, 25కు పైగా క్రైస్తవ వర్గాలు, బౌద్ధము, జైనము, ఫార్సీ, హిందుత్వం, ప్రపంచంలో ఉండే అన్ని మతాల యొక్క శాంపిల్స్ అన్ని ఇండియాలో ఉన్నాయి. ఒకవేళ భారతదేశం ధ్వంసం అయిపోతే ప్రపంచం యొక్క సంస్కృతి ధ్వంసం అయిపోతుంది, ఒకవేళ భారతదేశం బతుకుంటే ప్రపంచం యొక్క సంస్కృతి బతుకుంటుంది అని అన్నాడు. కరెక్ట్. ప్రపంచం మొత్తం ధ్వంసం అయినా భారతదేశం బతుకుంటే చాలు, మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా ఆయా సంస్కృతులన్నింటినీ తీసుకొని పోవచ్చు అన్నాడు. మొహమ్మద్ ప్రవక్త ఉన్నప్పుడు కట్టినటువంటి మసీద్ ఏదైతే అక్కడ మక్కాలో ఉందో, దాని తర్వాత 2వ మసీదు ప్రపంచంలో రెండవ మసీదు నిర్మించింది మన మలబార్ తీరంలో ఒక హిందూ రాజు నిర్మించి ఇచ్చాడు. అంటే అంత ఆనాటి నుంచి మతపరమైనటువంటి ఒక సహనము అవన్నీ మనకు రక్తగతంగా ఉన్నాయి మనకు. కానీ సెక్యులర్ పేరుతో జరుగుతున్నటువంటి వంచనను ఇవాళ హిందూ సమాజం భరించలేకపోతుంది. కరెక్ట్ సార్, నిజంగా. అంటే ఒకవైపే ఉంటే కుదరదు, మత సామరస్యము లేదా మత సహనము లేకపోతే ఇంకొక మతాన్ని గౌరవించే విధానం అన్ని వైపుల నుంచి ఉండాలి. లౌకిక శబ్దము మనం వాడందేం కాదు, అభ్యుదయము లౌకిక శబ్దం మన దేశంలో వాడంది కాదు. మన దగ్గర లౌకికము అలౌకికం అంటే ఏంటంటే, లౌకికం అంటే భౌతికమైన జీవితం అని, మెటీరియలిస్టిక్ లైఫ్, చార్వాక లోకాయుత సిద్ధాంతం లాంటిది ఇంకా చెప్పాలి. అలౌకికం అంటే ఏంటంటే అతీంద్రియమైనటువంటి జ్ఞానము, అతీంద్రియమైనటువంటి శక్తులు, ఉపాసనలు, వాటికి సంబంధించి చెప్పినట్టు అలౌకికం అన్నాం మనం. ఆ దేశంలో వాళ్ళు లౌకిక అలౌకిక అంటే వాళ్ళకి అలౌకికం లేదా లౌకికం లేదు వాళ్ళ దగ్గర. కరెక్ట్. వాడు ఎక్కడో పుట్టించినటువంటి ఒక పదాన్ని తీసుకొచ్చి ఈ దేశం యొక్క మెదడులోకి చొప్పించి ఇది మళ్ళీ అందరూ అన్ని ప్రభుత్వాలు పోయి టెంకాయలు కొడతాడు, అన్ని ప్రభుత్వాలు అన్ని చేస్తారు, మళ్ళీ లౌకిక. కరెక్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ భాస్కర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, అది భాస్కర్ గారితో స్పెషల్ డిస్కషన్. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీకు నచ్చితే కనుక మీ కమెంట్స్ ద్వారా కూడా తెలియజేయండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనల్ స్టెప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టెప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.